హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిన మునగాకుతోటి కర్రీ తయారు చేసుకుందాం. మునగాకు పెసరపప్పు కలిపి చాలా రుచికరంగా ఉంటుందండి. చేయడం కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అలాగే రుచి మాత్రం చాలా బాగుంటుందండి. వేడివేడిగా మన రైస్లో నీ కర్రీ వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నామంటే ఆ రుచి ఇంకా మరి తింటే కానీ మీకు తెలీదు, అంత బాగుంటుందండి. తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి చక్కగా మీరు చేసుకోండి, చాలా బాగుంది అంటారు. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెసరపప్పుని ముందుగా నేను గంట సేపు నానబెట్టుకున్నాను. ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు కూడా చక్కగా నానిపోయిందండి. దీన్ని కడిగి పక్కన పెట్టుకోండి. మునగాకు దీన్ని కూడా కడిగి ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకుని ఇలా బాండి పెట్టుకుని ఒక 6 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా వేడైన తర్వాత ఆవాలు 1/2 టీ స్పూను, మినప్పప్పు 1/2 టీ స్పూను, శనగపప్పు 1/2 టీ స్పూను, ఈ 3 వేసిన తర్వాత కొద్దిగా వేగనివ్వండి. పప్పులు కొంచెం వేగిన తర్వాత ముందుగా నేను ఉల్లిపాయని కట్ చేసుకుని ఉంచుకున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. గ్యాస్ మీడియంలో పెట్టి కొంచెం ఉల్లిపాయ వేగనివ్వండి. ఇందులో మన కారం అనేది వేయము. కారం వేసుకుంటే అంత రుచి ఉండదండి. ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ వల్లే కర్రీ బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి. నేనైతే 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దంచి వేసుకోండి, మరి మెత్తగా పేస్ట్లో వేయకండి. ఇలాగ చూడండి, అక్కడక్కడ ముక్కల్లా ఉంటేనే బాగుంటుంది. పచ్చిమిరపకాయ పేస్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా నేను దంచుకున్నానండి. ఇలా అప్పటికప్పుడు మనం దంచి వేసుకుంటేనే కర్రీ రుచి బాగుంటుందండి. ఇందులో మనం ఎండుమిర్చి కూడా వేయట్లేదు, అలాగే కారం కూడా వేయము. ఈ పచ్చి కారంతో అంటే పచ్చిమిరపకాయల పేస్ట్ తోటి కర్రీ రుచి బాగుంటుందండి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే సరిపోయినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి టమాటా కొంచెం మెత్తబడే వరకు వేపుకోండి. చూడండి, టమాటా కొంచెం మెత్తబడింది. ఇలా అయిన తర్వాత పెసరపప్పుని నానబెట్టుకున్నాం కదా, పెసరపప్పును వేసుకోండి. అలాగే మునగాకు ముందుగా కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ మునగాకును వేసుకోండి. చక్కగా నేను చెప్పిన విధంగా మీరు కర్రీ తయారు చేసుకున్నాను అనుకోండి, మునగాకు తినని వాళ్ళు కూడా తింటారు, అంత రుచిగా ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. నేను 10 సార్లు చెప్పడం కాదు, తింటేనే మీకు ఆ రుచి అనేది తెలుస్తుంది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇందులో కారం అనేది వేయకూడదు, పచ్చిమిరపకాయ పేస్ట్ తోటే చాలా రుచికరంగా ఉంటుందండి. మునగాకు పెసరపప్పు వేసిన తర్వాత ఒక 3-4 నిమిషాలు చక్కగా వేపండి. 3-4 నిమిషాలు చక్కగా వేగాలండి ఆకు అనేది. చూడండి, చక్కగా ఒక 4 నిమిషాల తర్వాత మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని మధ్యలో కలుపుతూ చక్కగా వేపుకోండి. ఒకవేళ ఇది పొడిగా అనిపించిందంటే ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసుకోండి. ఇలా మొత్తం మూత తీసి కలుపుతూ చక్కగా వేపుకోండి. ఇలా వేగనాకి 10 నిమిషాలు టైం పట్టిందండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. ఒకసారి అంతా కలుపుకొని పెసరపప్పు ఉడికిందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. పెసరపప్పు చేతితో పట్టుకుంటే చక్కగా మెత్తగా అవ్వాలన్నమాట. అప్పుడే మనకి కర్రీ అనేది రుచి బాగుంటుంది అన్నమాట. పలుకు అనేది లేకుండా పెసరపప్పు మెత్తగా ఉడకాలి. ఇలా ఉడికితేనే మనకి కర్రీ బాగుంటుందండి. ఇప్పుడు ఉప్పు కారం ఇవన్నీ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. గ్యాస్ కూడా ఆఫ్ చేశాను. దీని మీద మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. కర్రీ ఈ విధంగా ఉండాలండి, పొడిగా లేకుండా. చూడండి, ఇలా మెత్తగా ఉండాలి. అప్పుడే మనకి రైస్లో కలుపుకుంటే బాగుంటుందండి. మీకు రైస్లో వేసి చూపిస్తాను. నేనైతే రైస్ పెట్టుకున్నాను. మునగాకు కర్రీ కూడా వేసుకుని
దీనికి కాంబినేషన్ ఏంటంటే నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని కలుపుకుంటేనే ఆ రుచి అనేది బాగుంటుందండి. ఇది మాత్రం మర్చిపోకండి. నెయ్యి వేసుకొని వేడివేడిగా రైస్లో వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. మునగాకు తినని వాళ్ళకి చక్కగా ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంది అంటారు. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా చాలా సపోర్ట్గా ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.